హాయ్ ఆల్, ఇవాళ స్పెషల్ మెంతి ఆకుపప్పు చేసుకుందామండి. మంచిగా ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి అదే గ్లాస్తో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత దీనికి కావాల్సింది ఒక ఆనియన్, ఒక కట్ట మెంతి ఆకు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, చిటికెడు పసుపు, చిటికెడు జీలకర్ర, కొంచెం చింతపండు, కొంచెం పచ్చిమిర్చి అన్నీ కలిపి ఇందాకలా శుభ్రం చేసుకున్న దాని పప్పులో వేసి ఒక హాఫ్ టమాటా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. దాని తర్వాత ఒక 4-5 రెమ్మలు వెల్లుల్లి వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. ఒక చిటికెడు మెంతి పౌడర్, ఒక చిటికెడు ఇంగువ వేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 4-5 వరకు విజిల్స్ రానిచ్చి తీసేసి ఆవిరంతా పోయాక తీస్తే ఇలా ఉంటుంది. దీన్ని పప్పు గుత్తితో మంచిగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్నాక ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని ఒకసారి కదుపుకోండి. ఇప్పుడు పప్పులోకి తాలింపు పెట్టుకుందాము. ఒక ఎండుమిర్చి, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. వేయించిన తర్వాత పప్పులో వేసేసుకోండి తాలింపు. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి పప్పు చాలా బాగుంటుందండి. దీంతోపాటు వడియాలు కూడా యాడ్ చేసుకోండి. కాంబినేషన్ అదిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు నచ్చితే కమెంట్ కూడా చేయండి.